అర్రే షిట్. సో భయ్యా ఫైనలీ ఆఫ్టర్ ఎ హ్యూజ్ గ్యాప్ ఐఎమ్ రికార్డింగ్ సంథింగ్ ఆన్ మై ఫోన్. యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ పాస్వర్డ్ గుర్తొచ్చింది, మర్చిపోయా అని చెప్పాలి, లేకపోతే ఏదో అనుకుంటారు జనాలు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయానేమో అని. చూసేంత జనాలు లేరులే, బట్ ఏదో అలా మన సాటిస్ఫాక్షన్ కోసం. సో ఇదే సోహెల్ గాడి కమ్బ్యాక్ అనుకుంటే ఏమో మరి చూద్దాం. మీ సపోర్ట్ ఉంటే కమ్బ్యాక్, లేదంటే ఇలాంటి ఎన్ని కమ్బ్యాక్లు ఇవ్వాలో. సో దానికి కొంచెం అలాగా ప్రేమ చూపించి, ప్రేమ కరుణించి ఇలాగనాలా. ఇది రష్మిక లాగా. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళబోతున్నాం మనం కింగ్డమ్. ఏదో నార్మల్ అలాగా యూఎస్లో కొంచెం ముందు స్టార్ట్ అయిపోయింది కదా, అట్లా మనం చూడడానికి వెళ్ళబోతున్నాం. అందుకే రెడీ అయ్యి కూర్చున్నాం. సో ఏదో వ్లాగ్ లాగా ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలాగైతుందో. ఇప్పుడైతే 5:45కి షో ఉంది. జూలై 13th 23rd ఈరోజు డేట్ ఎంత బ్రో? ఈరోజు డేట్ ఎంత? జూలై 30 ఈరోజు వెడ్నెస్డే. ఇండియాలో 31st, మనకి జూలై 30కే రిలీజ్ అవుతుంది కింగ్డమ్. మీకు 31st అఫ్కోర్స్. సో చూద్దాం ఎలాగుందో. నేనైతే ఫుల్ హైప్డ్. మేము రూమ్లో కూడా స్పీకర్లో రగిలే పెట్టుకొని రగిలిపోతున్న వాల్కానోస్ లాగా పేలిపోతున్నాం పాట విని. జై బక్కోడు, జై అనిరుద్. చూద్దాం, గౌతమ్ తెన్నూరి మీద హోప్స్ ఉన్నాయి. నాకెందుకో అనిపిస్తుంది మరి కింగ్డమ్ హిట్ అవుతుందని. పిలిచి నవ్వు ఏంటంటే రెడీ అయ్యి త్వరగా తిని సినిమాకి వెళ్దాం, థియేటర్లో కలుద్దాం. సో భయ్యా ఏంటంటే ఇప్పుడే అర్రే మైక్ పెట్టుకోలేదా, షెట్ సర్లే మేనేజ్ చేద్దాం. పడుకొని లేచాను, టైం అవుతుంది, ఇంకో 20 minutesలో షో ఉంది. నేను వెళ్ళడానికే 20 minutes పడుతుంది. సరే పరిగెత్తాలి ఇంకా షోకి. క్యాబ్ బుక్ చేసుకొని ఎంగేద్దాం. జై కింగ్డమ్, జై బక్కోడు, జై విజయ్ దేవరకొండ, జై గౌతమ్ తెన్నూరి, జై చింటూ అన్న, అదే అలియాస్ వంశీ అన్న. వా హిట్ పడాలి ప్లీజ్, ఒక్క హిట్, ఒక్క హిట్. లేట్ అవుతుంది, వెళ్దాం. ఓకే, సో కింగ్డమ్ జస్ట్ ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం జరిగింది. ఒకటి క్లియర్గా స్టార్టింగ్లో చెప్పేద్దాం అనుకున్నా రివ్యూ కన్నా ముందు. ఐఎమ్ నాట్ ఏ మూవీ రివ్యూవర్. సినిమాల రివ్యూలు ఇవ్వను నేను. ఐఎమ్ ఏ సినిమా లవ్వర్. సినిమాల గురించి మాట్లాడతా. నా ఒపీనియన్లో రెండిటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అంటే ఇప్పుడు డిఫరెన్స్లు లోపలికి వెళ్ళి మాట్లాడే అంత నాకు ఓపిక, ఉత్సాహం లేదు. బట్ ఇది విషయం, ఆమె సినిమా లవర్. ఇది పోయిందనమాట. ఇలాగే మేనేజ్ అవుదాం. ఆమె సినిమా లవర్. ఇప్పుడు కింగ్డమ్ విషయానికి వస్తే, యాజ్ ఎన్ యాక్టర్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్సు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సినిమాకి. ఇది విజయ్ దేవరకొండ కంబ్యాక్, పక్కా కంబ్యాక్ మూవీ. అండ్ వంశీ అన్నట్టే 2 parts మూవీ అవుతుంది. అండ్ ఇట్ డిజర్వ్స్ అ సెకండ్ పార్ట్, ఎందుకంటే స్టోరీ ఇంకా ఉంది. ఇట్స్ నాట్ కంప్లీట్ యెట్, బట్ ద ఫస్ట్ పార్ట్ స్టోరీ ఇట్స్ కంప్లీట్. వాళ్ళు ఏదైతే చెప్దాం అనుకున్నారో అది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో వీల్ సీ సమ్ ఎక్స్టెండెడ్ వర్షన్. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ ఓన్లీ. ఓకే, సాగదీల 1 point. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఇవన్నీ మంచి అంటే సినిమాలో పాజిటివ్ చెప్తున్నా. సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. అనిరుద్ధ్ అన్న అసలు పిచ్చిగా ఇచ్చేసాడు, క్రేజీ ఇచ్చాడు. మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, బోర్ కొట్ల.
ఇంకా పాజిటివ్స్కి వస్తే సినిమా బాగుంది, ఓవరాల్ బాగుంది. నెగిటివ్స్కి వస్తే ఇక్కడ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్స్లో ఫస్ట్ది అండ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఇస్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్డ్కి వెళ్తుంది. అండ్ నేను ఒక్కడిని అనుకున్నా, చాలామంది నిద్రపోయారు. పిటి తిప్పి మాట్లాడడం కాదు, ఓపెన్గా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి సెకండ్ హాఫే హైలైట్. అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, సినిమా ఫస్ట్ 10 minutes అండ్ మూవీ ఎండింగ్ 20 minutes అస్సలు మిస్ అవ్వద్దంటే అవ్వద్దు. గూస్ బంప్స్ హై ఇచ్చే మూమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో నెగిటివ్ ఏంటంటే, ఇది డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఏంటంటే, గౌతమ్ తిన్ననూరి who made Malliraava and Jersey is now making Kingdom, has made Kingdom. Okay, now కింగ్డమ్ని నేను జెర్సీ కన్నా కిందే పెడతా. మంచి మూవీ, బట్ జెర్సీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టిందంటే ఇండస్ట్రీలో, ఐ డోంట్ థింక్ కింగ్డమ్ కెన్ గో దేర్. ఆ లిమిట్ వరకు వెళ్ళడం కష్టం. సో టిల్ నౌ, ఈవెన్ ఆఫ్టర్ కింగ్డమ్, ఐ విల్ సే జెర్సీ ఈజ్ ద బెస్ట్ వర్క్ బై గౌతమ్ తిన్ననూరి. ఒక మాస్టర్ పీస్ అంతే, ఇంకా దాన్ని రీక్రియేట్ చేయడాలు అవన్నీ అవ్వవు, ఆ ఎమోషన్స్ కానీ. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, నాకు నిజంగా బ్రదర్ ఎమోషన్స్ నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వాలా. మేబీ ఇట్స్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ బ్రదర్. ఆర్ కమెంట్స్లో చెప్పండి, చూసిన వాళ్ళకి కూడా అలాగే అనిపించిందా లేదా అని. నాకైతే ఎందుకో కొంచెం తేడా కొట్టింది బ్రదర్ ఎమోషన్స్. సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారేమో యాక్టర్స్ కానీ, లేకపోతే మేకర్స్ కానీ అని. ఇంకా సినిమా అయితే బాగుంది. రేటింగ్లు అవన్నీ రివ్యూ చేసేటోళ్ళు ఇస్తారు. సో రేటింగ్లు నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. సినిమా బాగుందా లేదా అంతే. నేను ఎంజాయ్ చేశా, ఐ లైక్డ్ ఇట్. సినిమా బాగుంది. స్పాయిలర్ల గురించి అసలు మాట్లాడలేదు నేను. ట్విస్ట్లు ఉన్నాయి, కానీ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇంకంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. నేనైతే హ్యాపీ. నా $11 ఐ థింక్ దే ఆర్ వర్త్ ఇట్. అంతే. నెక్స్ట్ కూలీ కోసం వెయిట్ చేద్దాం. ఈ మధ్యలో న్యూస్లో ఏమైనా వస్తే అవన్నీ కవర్ చేద్దాం. ఇంకేముంది, అంతే. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కలుద్దాం. బాయ్.